హలో అండి. మాతి కిచెన్‌కి మీ స్వాగతం. ఇవాళ చేసుకున్నాం ఎక్స్‌ట్రీమ్‌లీ హెల్తీ సోయా చంక్ కర్రీ. మీరు కనుక న్యూట్రిషియస్ ఫుడ్ తినాలనుకుంటే ఈ రెసిపీ పక్కాగా ట్రై చేయండి. ముందుగా 2 లీటర్ నీళ్ళల్లో ఒక స్పూను ఉప్పేసి చక్కగా ఉడికించి, ఈ వేడి నీళ్ళల్లో 300 గ్రాముల సోయా చంక్‌లేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మూకుడులో ఒక 3-4 స్పూన్ల ఆయిలేసి, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, పెద్ద స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే హాఫ్ కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. కొంచెం పచ్చితనం పోయిన తర్వాత కొంచెం ఉప్పు, అలానే పెద్ద స్పూను కారం, ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి పచ్చితనం పోయే వరకు. దీంట్లో ఎక్కువ నూనె వేయకండి, మనం హెల్తీగా ఉంచడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయని మధ్యలో సన్నగా స్లిట్ చేసినట్టు చేసి వేసేసుకోండి. 3 మీడియం సైజ్ టమాటాలని కూడా కచ్చాపచ్చాగా చాప్ చేసి వేసేసుకోండి. అంతా కలిపిన తర్వాత ఈ మధ్యన టమాటాల్లో పులుపు ఎక్కువ ఉండట్లేదు కాబట్టి 2-4 స్పూన్ల వెనిగర్ వేస్తే పులుపు అన్నది పడుతుంది. ఈ పులుపు వల్లే మన సోయాబీన్ అన్నది కొంచెం టేస్టీగా అయ్యి తక్కువ మసాలా ఉన్నా మనము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినడానికి ఉంటుందన్నమాట. సో మీ పులుపు దాన్ని బట్టి మీరు కొంచెం వెనిగర్ వేసుకోండి. ఇప్పుడు ఆ టమాటా జ్యూసు వెనిగర్లోనే కుక్ అవ్వడం కోసం మూత పెట్టి 3-4 నిమిషాలు కుక్ అవ్వండి. ఇలా అయిన తర్వాత మీరు చూసారు కదా, టమాటాల్లో పచ్చితనం పోయి చక్కగా కుక్ అయిపోయింది, మొత్తం మసాలా కూడా తేలి వచ్చిందనమాట. చక్కగా కుక్ అయిపోగానే మనం ముందర చేసుకున్నాం కదండి సోయా చంక్స్, దాంట్లోంచి చక్కగా పిండేస్తే నీళ్ళు అన్నది వచ్చేస్తుంది. అది ఇక్కడ వేసి ప్రతి చంక్, ప్రతి ముక్కకి మనం మసాలా పట్టేటట్టు చక్కగా కలిపేసుకోండి. ఈ పాయింట్లో మీరు ఉప్పు, కారం, వెనిగర్ ఎంత ఉందో చూసుకోండి, దాన్ని బట్టి ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి. ఈ కూరలో మనం మసాలాలు వేస్తున్న టేస్ట్ ఎక్కువ మసాలాదారు ఉండదు, అందుకనేసి ఇది చాలా హెల్తీ ఆప్షన్ అనమాట. ప్రోటీన్లో కూడా చాలా హై క్వాంటిటీ. ఇక్కడ నేను 1.5 కప్ నీళ్ళు పోసుకొని మూత పెట్టి 8 మినిట్స్ పాటు మీడియం హీట్లో ఉంచుతాను. మీరు చూసారు కదా, ఆ సోయా చంక్ అంతా ఆ మసాలా పట్టి రంగు కూడా మారింది. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు కొత్తిమీరని చాలా సన్నగా తరిగి వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆ ఆకుల్ని కూడా చక్కగా కలిపి అలానే చాలా సన్నగా ఇలా తరిగి వేసేసుకున్నాను. ఇంకా ఇది తినడానికి రెడీగా ఉంది. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు చెప్పండి. ఎంజాయ్.